లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించు. గానము చేయుడు సుకీర్తనను యెహోవాను గురించి క్రొత్త గాను రక్తిగాను. గానము చేయుడు సుకీర్తనను యెహోవాను గురించి క్రొత్త గాను రక్తిగాను. గానము చేయుడు సుకీర్తనను తన్నామమును తించి అతని, తన్నామమును తించి అతని రక్షాజన్నుగా సారే ప్రసిద్ధము చేసి పన్నుగా నన్యులలో మహిమాయందున్నత చిత్రములను జాటంది. గానము చేయుడు సుకీర్తనను పరిశుద్ధాలంకారముతో
పరిశుద్ధాలంకారముతో నా పరమాత్మారాధన పరులైయుండండి. ధరణి సకల జనులారా లోక గురుని ఎదుట భీతిగొనుచునుండండి. గానము చేయుడు సుకీర్తనము. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని దివ్యమైన దయా సంకల్పాన్ని బట్టి అనుదినము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తుండగా, దేవుడు తన లేఖనాల్లోంచి మనకు ఉపదేశం చేస్తుండగా ఆలకించి వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుని అనుసరిస్తూ దేవుని చిత్తానుసారమైన రీతిగా దేవుని రాజ్య ప్రవేశం కొరకు మలచబడుటకు దేవుడు అనుగ్రహించిన ఉపదేశ మాలిక అనుదిన ధ్యానం. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు మరి ప్రతిదినము ధ్యానం చేసిన మీకందరికీ ప్రభు నామమున మరొకసారి శుభములు తెలియచేస్తూ రండి. వేకువన లేచి ప్రభుతో ప్రారంభిద్దాం, ప్రభు మాటలు విందాం, ప్రభుతో కలిసి జీవిత ప్రయాణాన్ని మరి కొనసాగింపు చేద్దాం. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ కృపలో నీ ప్రేమలో మమ్మల్ని భద్రపరుస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాన్ని అనుసరించి మాకు ఉపదేశం చేస్తున్నారు ప్రభా, స్తుతులు చెల్లిస్తూ ఈనాటి వాక్యం కొరకు మేము తేరి చూస్తుండగా మీరే మాకు ఉపదేశం చేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథంలోంచి 15వ కీర్తన 3వ వచనం మొదటి భాగాన్ని నిన్నటి దినం ధ్యానం చేశాం. 2వ భాగం, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అట్టివాడు అనగా దేవుని దృష్టికి యథార్థవంతుడైన వాడు, దేవుని దృష్టికి మరి హృదయపూర్వకంగా నిజం పలుకువాడు, నీతిని అనుసరించి నడుచువాడు ఏమి చెయ్యడు అన్నదానికి ఒకటి కొండెములాడడు, రెండవది చెలికానికి కీడు చేయడు. కీడు చేయడు, చెలికానికి అనగా స్నేహితునికి సన్నిహితునికి కీడు చేయడు. ఈ స్నేహితులు సన్నిహితులకు కీడు అనే దాన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే నమ్మక ద్రోహం. నమ్మక ద్రోహం. స్నేహితుల మధ్య స్నేహ సంబంధానికి మూలమైన కారణం నమ్మకం. కొన్నిసార్లు ఇంట్లో పేరెంట్స్ను నమ్మినా నమ్మకపోయినా స్నేహితులు నమ్ముతారు. నేటి యువత చాలా వరకు కూడా ఎవరి మాటకు ప్రాధాన్యత ఇస్తారంటే, మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, ఆ కాలేజీలో ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఫలానా కోర్స్ తీసుకున్నారు, అది మంచిదంట, ఇది మంచిదంట అంటూ స్నేహితులకు సన్నిహితుల మాటకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. సో వారి మీద, వారి మాటల మీద, లేకపోతే వారి యొక్క కౌన్సిలింగ్ మీద వీరికి నమ్మకం అధికం. నమ్మకం అధికం. సో నమ్మక ద్రోహం అనే దాన్ని ఒక సహోదరుని అడిగాను, ఇలా నమ్మక ద్రోహం ఎలా చేస్తారంటే, నమ్మితేనే కదండి ద్రోహం చేయగలిగేది. నమ్మని వాడికి ఎలా ద్రోహం చేయగలం? నమ్మితేనే కదా. అందుకే మేము నమ్మక ద్రోహం చేస్తున్నాం. సో అలా నమ్మిన వారి పట్ల నమ్మక ద్రోహం, చెలికానికి, స్నేహితునికి, సన్నిహితునికి. ఈ దావీదు కీర్తనలో దావీదు చెలికాడు ఎవరండి? యోనాతాను. యోనాతాను ప్రమాణం చేస్తాడు దావీదుతో, దావీదు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని మాకు తెలుసు, దేవుని ఆత్మ నీకు తోడుగా ఉందని తెలుసు, నా తండ్రికి నీకు జరిగే యుద్ధంలో నీకు జయం కలుగుతుందని తెలుసు. ఆ యుద్ధంలో ఒకవేళ నేను మరణిస్తే నా కుటుంబం పట్ల దయను చూపించు. ఒకవేళ నీకేదైనా హాని జరిగితే నీ కుటుంబం పట్ల నేను యథార్థంగా ఉంటాను. సో దెర్ వాజ్ ఎ కవెనెంట్. తండ్రి చూచినప్పటికీ కూడా వి మస్ట్ అప్రిషియేట్ జోనాథన్.
ఇంకొక మాటలో చెప్పంటే వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంలో జోనాతాను దావీదు కన్నా యథార్థవంతుడని చెప్పక తప్పదు ఈ సందర్భంలో, ఈ సంఘటనలో. ఎందుకంటే సౌలు తర్వాత రాజు కావలసిన వాడు యోనాతాను. సో సౌలు తర్వాత రాజు అనగా తన సింహాసనానికి అవరోధం ఎవరంటే దావీదే. సో యోనాతానుకు ప్రధానమైన ఎనిమి, అతని భవిష్యత్తుకు ప్రధానమైన ఎనిమి ఒకవేళ భౌతికంగా ఆలోచిస్తే దావీదే. కాబట్టి సౌలు మాట విని దావీదును సంహరించడానికి లేకపోతే దావీదును వెళ్ళగొట్టడానికి యోనాతాను కృషి చేయాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఇట్ ఈస్ హిస్ సీట్, హిస్ పొజిషన్. సో ఆ ప్రాబ్లం దావీదుకు లేదు, దావీదు కోల్పోయేదంటూ ఏమీ లేదు. పారిపోతాడు, ఆయన ఆకీషిపోయాడు, లేకపోతే గాతుపోయాడు, అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. హీ సెటిల్డ్ దేర్. దేవుడు ఏర్పరిచినప్పటికీ కూడా వెళ్ళి ఫిలిస్తీన్ల ప్రాంతంలో సెటిల్ అయిపోయాడు ఆయన. ఇట్ వాస్ నాట్ ద ప్రాబ్లం టు డేవిడ్, బట్ ఇట్స్ ద ప్రాబ్లం ఫర్ జోనాతాన్. దావీదు బ్రతికితే జోనాతాన్కి సమస్య. అటువంటి సందర్భంలో యోనాతానే యు మస్ట్ అప్రిషియేట్ హిమ్. తన చెలికానికి కీడు చేయడు. బహుశా దావీదు ఈ కీర్తన రాసే సమయంలో తన చెలికాడని యోనాతాను జ్ఞాపకం చేసుకుని, యోనాతాను నీవు నాకన్నా నీతిమంతుడు అయ్యా అని భావించి ఉండవచ్చు. ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని యోనాతాను చనిపోయాడన్న వాస్తవం తెలుసుకున్న తర్వాత దావీదు విలపించి ఆ తర్వాత నా స్నేహితుడైన యోనాతాను నిమిత్తం నేను సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా అంటూ వెతికి మెఫీబోషెతును పిలిపించి తన జీవితాంతం తాను కానీ ఆ తర్వాత తరం కానీ తన బల్ల ఎదుట రాజకుమారునిగా కొనసాగటానికి మరి దావీదు ప్రత్యుపకారం చేస్తాడు. తన చెలికానికి కీడు చేయడు. సో దావీదు ఆ మెఫీబోషెతుకు సింహాసనం ఒక్కటే ఇవ్వలేదు, కానీ రాజకుటుంబంలో రాజకుమారునిగా అన్ని వైభవాలు, ఆ అనుభవాలన్నీ కూడా మెఫీబోషెత్ జీవితంలో కలిగాయి. అతని స్వాస్థ్యాన్ని అతనికి ఇవ్వడం జరిగింది. సో ఆ రీతిగా దావీదు తన రుణాన్ని తీర్చుకున్నాడు అని చెప్పక తప్పదు. అలాగే రెండవ మాట, తన పొరుగువాని మీద నింద మోపడు. చెలికాడు మాత్రమే కదండి, పొరుగువాని మీద. ఎవరు? దేవుని సన్నిధిలో, దేవుని పట్టణములో అతిథిగా ఉండదగినవాడు, దేవుని చేత దేవుని రాజ్యంలో ప్రవేశించేవాడు పొరుగువాని మీద నింద మోపడు. చెలికానికి అపకారము చేయడు, కీడు చేయడు. తన పొరుగువాని మీద నింద మోపడు. బైబిల్ స్టడీలో ఆహాబు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో, రాజైన ఆహాబు తన పొరుగు ఉన్న నాబోతు కళ్ళమును కోరుకుంటాడు. తనకు కావలసినంతా ఉంది, ఒక చిన్న పొలం మాత్రమే నాబోతుకు ఉంది. అది ఇమ్మని అడిగితే పిత్రార్జితమయ్యా నేను ఇవ్వలేను అంటాడు. సో అలిగి మంచం ఎక్కుతాడు. అతని భార్య యెజబెలు వచ్చి, నువ్వు రాజువయ్యా, ఏంటి నువ్వు రాజువి, ఆఫ్టర్ ఆల్ ఈ నాబోతు విషయంలో నువ్వు సైలెంట్గా లేచి భోంచేయి, నేను చూసుకుంటాను అంటూ ఆ యెజబెలు చూడండి 8వ వచనం 21:8 ఆహా పేరిట తాకెదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకెదు నాబోతు నివాసం చేయుచున్న పట్టణ పెద్దలకు సామంత్రి పంపి ఆ తాకెదులో రాయించింది ఏమనగా, ఉపవాస దినము జరగవలని మీరు చాటించి నాబోతు జనులు ఎదురు నిలబెట్టి నీవు దేవుని రాజును దూషించుదని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాల 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీద అతని బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి. పనికి మాలిన వాళ్ళని
నిలబెట్టండి. వారు నాబోతు మీద నువ్వు దేవుని దూషించావు, రాజును దూషించావని అతని చేత అబద్ధ సాక్ష్యం పలికించండి. రాళ్లతో కొట్టి చంపండి. పాపం అమాయకుడు నాబోతు, నిస్సహాయుడు, బలహీనుడు, పేదవాడు రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. బలవంతుని చేతిలో బలి అయిపోయాడు. దేవుడు ఆ ఏలియా ద్వారా పలుకుతున్న మాట 19వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చిందేమనగా దీన్ని స్వాధీనపరచుకున్న వలన నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చిందేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. ఆ స్థలం కోరుకున్నావు కదా, ఆ స్థలంలోనే నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. దేవుడు ఊరుకోలేదండి. పొరుగువాని మీద నింద మోపడు, చిలికానికి కీడు చేయడు. కొత్త నిబంధనలో పౌలు కూడా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం 19 నుంచి నేను చదువుతాను. 2-3 సాక్షులుంటేనే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరించకము. ఇతరులు భయపడు నిమిత్తం పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము. విరోధ బుద్ధితోనను పక్షపాతముతోనను ఏమీ చేయక నేను చెప్పిన ఏ సంగతులు గైకొన వలన దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుట నీకు ఆనబెట్టుచున్నాను. త్వరపడి ఎవని మీదనను హస్త నిక్షేపణ చేయకము. పరుల పాపములో పాలివాడవై ఉండకము. నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకునుము. త్వరపడి హస్త నిక్షేపణ చేయకము. 2-3 సాక్షులుంటే కానీ పెద్దల మీద దోషారోపణ అంగీకరించకము అంటాడు. సో దేవుని ప్రజలను, లేకపోతే దేవుని పట్ల విశ్వాసం కలిగిన ఆ ప్రజలకు దావీదు జీవిత అనుభవంలోంచి ఇస్తున్న ఒక సూచన ఏంటంటే, we should be righteous in all aspects of our life. మన జీవిత అనుభవాల్లో మనము నిర్దోషులుగా ఉండాలి. అదే రీతిగా ఎదుటివాడి మీద విచారణ లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా దోషారోపణ చేయకూడదు. దేవుని దృష్టికి అది చాలా బాధకరము, వేదనకరము. దేవుడు సహించడు. చెలికానికి కీడు చేయవద్దు, పొరుగువాని మీద నింద మోపొద్దు. ఇంకొక రెఫరెన్స్ నేను చూపిస్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 29వ వచనం. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పించవద్దు. నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కలిగించవద్దు. అనగా నిన్ను నమ్మి నీ ఎదుట నిర్భయముగా ఉన్నప్పుడు, నిర్భయముగా ఎప్పుడు ఉంటాడంటే నీ మీద అతనికి ఉన్న నమ్మకం. సో అటువంటి నిర్భయముగా ఉన్నప్పుడు అతని మీద హాని కలిగించొద్దు, అపకారము కలిగించొద్దు. అందుకే అనుకుంటాను కొత్త నిబంధనలో, పాత నిబంధనలోని ఆ ధర్మశాస్త్ర సినాప్సిస్ మొత్తం కూడా యేసుప్రభువు 2 ఆజ్ఞల్లో తెలియచేస్తూ, 2వ ప్రధానమైన ఆజ్ఞగా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమంట. అనగా నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో ఆ రీతిగా నీ పొరుగువాడిని కూడా నీవు ప్రేమించాలి. అదే రీతిగా నీ పొరుగువాడు తనను తాను ప్రేమించుకుంటున్న రీతిగానే నిన్ను కూడా ప్రేమించగలడు. అప్పుడు నీ చేత ప్రేమించబడేవారు, నిన్ను ప్రేమించేవారు ఇటు చూచిన ఒకరి పట్ల ఒకరు ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. దేవుడు నిర్మించింది ప్రేమ సామ్రాజ్యం అండి. దేవుడు కోరుకునేది ప్రేమ. ఆ ప్రేమే దేవుణ్ణి మన మధ్యకు బలవంతం చేసింది.
ఆ ప్రేమే కృపాసత్య సంపూర్ణుడిగా తన కుమారుడు ఈ లోకంలో నరావతారిగా జన్మింపచేసింది. ఆ ప్రేమే మనకు బదులుగా ఆ హింసను సహించింది, మనకు బదులుగా మరణాన్ని స్వాగతించింది. ఆ ప్రేమే దేవుని కుమారుని యేసుతో పాటు సమాన వారసత్వాన్ని పరలోకంలో అనుగ్రహించింది. ఆ ప్రేమే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. నీ పొరుగువాడు నీ ఎదుట నిలిచినప్పుడు నిర్భయముగా ఉన్నప్పుడు హాని కలిగించొద్దు. సో దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు, దేవుని రాజ్యంలో నివసించేవారు ఏమి చేయాలో చెబుతూ, ఏమి చేస్తారో చెబుతూ, ఏమి చేయరో తెలియచేస్తూ, అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. సో ఒకవేళ ఈ లక్షణాల్లో ఏవైనా మనలో ఉన్నట్లయితే ఆ రాజ్యంలో మనకు స్థలము లేదు, ప్రవేశం లేదు. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే పరలోక రాజ్యం కొరకు మనము నిరీక్షిస్తున్నాం కాబట్టి. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన దీవెనకరమైన మాటలు బట్టి ప్రభా స్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాల్లోంచి అనేక అంశాలు ప్రభా మేము నేర్చుకుంటున్నాం, నేర్పబడుతున్నాం ప్రభా స్తుతులు చెల్లిస్తూ. దానికి అనుగుణంగా ప్రభా మరి మా జీవితాన్ని మార్చుకోవడానికి, మలచుకోవడానికి నీ వాక్యాన్ని అనుసరించి కొనసాగుటకు మీ కృప దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు, వారి ప్రవర్తన నియమావళికి సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.